Hi, welcome back to the session of interrogative sentence in direct indirect speech. Previous videos lo direct indirect speech ante enti, what are the basic rules and how can we convert assertive sentence into indirect speech అనే విషయాల గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్డ్ దట్ వీడియోస్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఈ వీడియోలో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే ఒక టాపిక్ని కవర్ చేస్తున్నారంటే ఆ టాపిక్లోంచి ఖచ్చితంగా ప్రిఫరబుల్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ దే మేక్ కంపల్సరీ ఎ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్. So now we are going to know that how can we convert that interrogative sentence into indirect speech. First thing we should know what is an interrogative sentence. Interrogative sentence ante enti? The name itself give an idea. Interrogative, interrogation, like raises questions. So simply we can say that interrogative sentence is a sentence which asks questions. ఏదైనా ఒక క్వశ్చన్ను అడిగే సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. దిస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్చువల్లీ కెన్ ఫ్రేమ్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ టూ టైప్స్ మనకు. ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ WH వర్డ్ క్వశ్చన్స్. WH వర్డ్ క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక క్వశ్చన్, ఆ యొక్క క్వశ్చన్కి ముందు WH వర్డ్స్తో కానీ బిగిన్ అయితే మనం ఆ క్వశ్చన్ని WH వర్డ్ అంటాము. లైక్ వాట్, వేర్, వై, హూ, హౌ, ఇలాంటి వర్డ్స్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉండి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయితే కనుక దాన్ని మనం WH వర్డ్ క్వశ్చన్స్ అంటాము. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ SR నో టైప్ క్వశ్చన్స్. SR నో టైప్ క్వశ్చన్స్ సెన్స్ దే బిగిన్ విత్ ద హెల్పింగ్ వర్బ్స్ ఆర్ యాక్సిలరీస్. అంటే హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ని మనం SR నో టైప్ క్వశ్చన్స్ అంటాము. ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేటప్పుడు SR నో టైప్ అని చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మనం SR నో టైప్ క్వశ్చన్స్ అంటాము. దే ఆర్ మోస్ట్లీ బిగిన్స్ విత్ am, is, are, was, were, have, has, had, do, does, did, and these are actually primary auxiliaries. And will, shall, can, may, would, should, could, might, must, these are whatever the auxiliary. In case if a question begin with the auxiliary, we call that question as SR no type question. Let's see then how interrogative sentences can be converted into the indirect speech. Right, let's see then how WH word sentences of ఇంటరాగేటివ్ చేంజెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే WH వర్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. లెట్స్ సీ హియర్ దట్ టు బీ ఫాలోడ్ ఇన్ WH వర్డ్ క్వశ్చన్స్. WH వర్డ్ క్వశ్చన్స్ యూ నో దట్ లైక్ వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్. యాక్చువల్లీ ఇఫ్ యూ ఆర్ వెరీ వెల్ అబౌట్ దిస్ రూల్స్, అంటే ఇవి ఎంత బాగా అర్థం చేసుకుంటే మనం సెంటెన్సెస్ని అంత ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు ఇండైరెక్ట్ స్పీచ్లోకి. దే ఆర్ ద ఫస్ట్ వన్ ఈజ్ రిమూవ్ ఇన్వర్టెడ్ మార్క్స్. బేసిక్ రూల్, ఎనీ టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ యు ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ రిమూవల్ ఆఫ్ ఇన్వర్టెడ్ మార్క్స్. మనం అన్ని సెంటెన్సెస్లో కామన్గా ఈ యొక్క రిమూవల్ ఆఫ్ ఇన్వర్టెడ్ మార్క్స్ ఫాలో అవుతాం. సెకండ్ వన్, డు నాట్ యాడ్ దట్. ఇక్కడ ఇది ఖచ్చితంగా ఫాలో కావాలి. అండ్ కామన్గా అసర్టివ్ సెంటెన్స్లో వీ విల్ యాడ్ దట్, అక్కడ దట్ యాడ్ చేస్తాము. బట్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వీ డు నాట్ యాడ్ దట్. అండ్ ద థర్డ్ పాయింట్, చేంజ్ ద టెన్స్, ప్రొనౌన్స్ అండ్ అడ్వర్బ్స్. వి నో వెరీ క్లియర్లీ మనకు డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ కొన్నిసార్లు పాస్ట్ టెన్స్లో ఉంటుంది, కొన్నిసార్లు ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం టెన్సెస్ ఖచ్చితంగా చేంజ్ చేస్తాం. ప్రొనౌన్స్ అడ్వర్బ్స్ అనేవి కామన్గా రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్లో ఉన్నా పాస్ట్లో ఉన్నా మనం మారుస్తాం. సో టెన్సెస్ దే విల్ బీ చేంజ్డ్ వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఫోర్త్ వన్, రిపోర్టింగ్ వర్బ్ చేంజెస్ యాజ్ ఆస్క్డ్, ఎంక్వైర్డ్ క్వశ్చన్స్. We know what actually reporting verb is. If you see this example, teacher said to students, this part actually we consider as reporting verb. ఎప్పుడైతే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనకు రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు అని లేకపోతే టెల్ అని వచ్చినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క సెడ్ టు అనేది అవుతుందో అది ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్ ఆర్ క్వశ్చన్డ్, డిపెండ్స్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద సెంటెన్స్. మోస్ట్లీ వి గో విత్ ఆస్క్డ్. అంటే ఈ యొక్క సెడ్ టు అనే సెంటెన్స్ అవుతుందో ఆ రిపోర్టింగ్ వర్బ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసేటప్పుడు సెడ్ టు చేంజెస్ ఇంటూ ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్డ్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ రిపోర్టింగ్ వర్బ్. నెక్స్ట్ వన్, యూజ్ ద సేమ్ WH వర్డ్ గివెన్.
డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకు క్వశ్చన్లో అయితే డబ్ల్యూహెచ్ వర్డ్ ఇచ్చాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ ఇచ్చాడు, సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం ఆన్సర్లో రాయాలి. వీ హ్యావ్ టు టేక్ సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇన్ ద ఆన్సర్, దట్ మీన్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ద సిక్స్త్ వన్, change the question into statement form. This is one of the important instruction that we have to follow. Most of the people they follow all of them but they forget this one. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ యొక్క విషయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. చేంజ్ ద క్వశ్చన్ ఫామ్ ఇంటూ స్టేట్మెంట్ ఫామ్. జనరల్గా ఒక క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, దిస్ ఇస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. ఆ క్వశ్చన్లో సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది. క్వశ్చన్ ఫామ్లో ఉండడం అంటే జనరల్గా ఎప్పుడైతే సెంటెన్స్ మనకి ఇప్పుడు లైక్ యూ ఆర్ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెంటెన్స్ అనుకుంటే మనకి ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, డూయింగ్ ఈజ్ ద మెయిన్ వర్బ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ as సెంటెన్స్ ఫామ్. సెంటెన్స్ ఫామ్ మీన్స్ సబ్జెక్టు విల్ బీ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాన్ని మనం స్టేట్మెంట్ ఫామ్ అంటాం. సేమ్ వెన్ ఎవర్ ద సెంటెన్స్ చేంజెస్ ఇంటూ లైక్ ఆర్ యూ, చూడండి ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ అనేది కనుక బిగినింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇఫ్ ఇట్ కమ్స్ టు ద బిగినింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఎప్పుడైతే ఒక సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ ముందు రాసి తర్వాత సబ్జెక్ట్ రాస్తామో వీ కాల్ ఇట్ యాజ్ క్వశ్చన్ ఫామ్. ఈ యొక్క సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్లో ఉందని అర్థం. ఇది స్టేట్మెంట్ ఫామ్, లైక్ అసెర్టివ్ సెంటెన్స్. అంటే ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన క్వశ్చన్, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ అండ్ టు బి ఫాలోడ్. క్వశ్చన్ ఫామ్లోంచి స్టేట్మెంట్ ఫామ్లోంచి, అంటే ఈ ఫామ్లో ఇస్తాడు మన క్వశ్చన్స్, దాన్ని మనం ఈ ఫామ్లోకి రాయాలి. అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఇస్తాడు, బట్ తిరిగి రాసేటప్పుడు మాత్రం సబ్జెక్ట్ ఫస్ట్ రాసిన తర్వాత మనం హెల్పింగ్ వర్బ్ రాయాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ చేంజ్ ద క్వశ్చన్ ఫామ్ ఇంటూ స్టేట్మెంట్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ ద ఫుల్ స్టాప్. న్యాచురల్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎట్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ విల్ గెట్ ఏ క్వశ్చన్ మార్క్. ఎట్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ విల్ గెట్ అ క్వశ్చన్ మార్క్ లైక్ దిస్. అంటే తిరిగి ఆన్సర్ రాసేటప్పుడు మనం క్వశ్చన్ మార్క్ అనేది రాయకూడదు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ విల్ రైట్ ఏ డాట్, ఫుల్ స్టాప్. ఆ యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసినప్పుడు క్వశ్చన్లో మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది, బట్ ఆన్సర్లో మనం క్వశ్చన్ మార్క్ రాయకూడదు. అండ్ దీస్ ఆర్ ద రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో వెన్ ఎవర్ వీఆర్ కన్వర్టింగ్ ద డబ్ల్యూహెచ్ వర్డ్ సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ ఫాలో అవుతాము. ద ఓన్లీ థింగ్ ఈ యొక్క డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ ఇచ్చారు కదా, దీని ప్లేస్లో మనం ఇఫ్ ఆర్ వెదర్ అంటే ఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WH word questions from direct speech into indirect speech. Right? You know what are the rules that we have to follow during the conversion of sentence from direct speech into indirect speech, that particularly interrogative sentence. So let's see some examples. So we know very clear about the rules. If you look at some of the examples of interrogative sentence from direct speech into indirect speech, the first one, Manish said to Ayush. Manish said to Ayush, why are you late? Here WH word with why. Here why and a WH word question lo undi. Manish said to Ayush, why are you late? Manish said to asked. Said to change into asked. Ayush. And WH word same. Whatever the WH word in question, the same will write in answer. Why are you late? Why he was late? Here you refers the person of Ayush. That's why we write the subject here he. That means pronouns changes. So the pronoun of you changed into he. R changes into was because the reporting verb is here past tense. క్వశ్చన్లో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు టెన్సెస్ మనకు చేంజ్ అవుతాయి. రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు టెన్స్ చేంజ్ కాదు. సో వైఆర్ యూ లేట్ అనేది మనకు సింపుల్ ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పాస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ ఫామ్ నుంచి పాస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద క్వశ్చన్ ఫామ్. అక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేది క్వశ్చన్ ఫామ్లో ఉంది, దాన్ని మనము స్టేట్మెంట్ ఫామ్లో కన్వర్ట్ చేసాము. హౌ ఇట్ ఈస్, సి హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ సబ్జెక్ట్, బట్ హియర్ సబ్జెక్ట్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. దిస్ ఈస్ దట్ వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ సెడ్ టు మీ what are you doing here? He said to me. Here said to change into asked in the answer. He asked me. WH word what remains same. What are you doing here? It is in the question form, but when it is the answer, what I was doing there. Here it is changes into there. I was doing there. Present continuous change into past continuous.
and here you refers me, that's why your pronoun changes you into I. See the another example. Mother said to him, where did you purchase it? Question is in simple past tense. Mother said to change into mother asked him, WH word where, and where WH word same here. Did you purchase? It is actually simple past tense. Simple past tense in direct speech change into past perfect tense. So that did you subject refers him here. That's why he had purchased it. Some of us have an idea that it changes into that, but that's not true. It remains unchanged. మనకు డైరెక్ట్ స్పీచ్లో ఇట్ వచ్చినప్పుడు దాన్ని దట్గా రాయొద్దు, ఇట్గానే ఉంటుంది. రైట్. ఇఫ్ యూ సీ అనదర్ ఎగ్జాంపుల్, ఐ సెడ్ టు ద గర్ల్ who are you, and I said to change into I asked the girl who same WH word remains unchanged here, and are changes into was. Who are you changes into who she was. Teacher said to Harsha, when will you submit your notes? Here teacher said to Harsha, WH word is when. If you see the answer, teacher said to Harsha, said to change into inquire, and Harsha same. When WH word same here. When will you submit your notes? The question form changed into statement form. You here stands Harsha, that's why it here she, and will change into would. So will you change into she would submit. Your changes into her Harsha's, that's why her notes. So will you submit your notes changes into she would submit her notes. He said to me, which shirt do you want? He asked me. Said to changes into asked here. Which same shirt it is added. Which shirt do you want is a simple present tense. In past tense it changes into subject plus V2. Do you stands here me, that's why you changes into I wanted. Wanted is the second form of the verb. You can also write like I did want. And they asked him, how did you know this address? They asked him. Here asked him, in the question itself I took the asked, and when you take like asked, same in the answer also will get asked here. WH word of how did you know this address? Sentence is in the simple past tense, so changes into past perfect tense. How same. Did you know this address is a question form, changes into statement form. He had noun, this address change into that address. My friend said to me, how are you? And answer, my friend said to change into asked me, how are you changes into how I was, not how was I. How I was is the right answer. Hope you understood WH words, how they will convert from direct speech into indirect speech. Let's see now how SR no type questions. SR no type questions ante enti ante sentences which starts with the questions which starts with helping verbs, auxiliary verbs, either primary auxiliary or modal auxiliary. And ఆ క్వశ్చన్స్ డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు కన్వర్ట్ చేయడానికి ఏ రూల్స్ ఫాలో కావాలి? ఆల్మోస్ట్ WH వర్డ్స్ కన్వర్ట్ చేయడానికి SR నో టైప్ కన్వర్ట్ చేయడానికి సేమ్ రూల్స్ ఉంటాయి. 1 or 2 ఎగ్జామ్షన్స్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. దట్ రిమూవల్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ మార్క్స్, న్యాచురల్, అండ్ డు నాట్ యాడ్ దట్. ఇక్కడ కూడా మనం దట్ యాడ్ చేయకూడదు. చేంజ్ టెన్స్, ప్రొనౌన్స్ అండ్ అడ్వర్బ్స్. వి విల్ చేంజ్ ద టెన్స్, అడ్వర్బ్ అండ్ ప్రొనౌన్స్, అండ్ దిస్ ఈజ్ పాసిబుల్. రిపోర్టింగ్ వర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్. Reporting verb changes as asked and inquired. Natural, like however it is in WH word, the same here. And this one we have to discuss here, that is use if or whether after the reporting verb. The major change from WH word to the SR no type questions, akkada lenidi ikkada unnadi only this word, that is ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని కన్వర్ట్ చేసిన తరప్పుడు అప్పుడు రిపోర్టింగ్ వర్బ్ తర్వాత దిస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ రిపోర్టింగ్ వర్బ్. అంటే రిపోర్టింగ్ తర్వాత ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, ఇఫ్ కానీ వెదర్ కానీ తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. అండ్ దిస్ ఇఫ్ ఆర్ వెదర్ కామన్లీ వీ కెన్ యూజ్ ఎనీ వన్, బట్ ఇన్ పర్టికులర్ వి యూజ్ ఇఫ్ వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఏ కండిషన్. ఆ సెంటెన్స్ ఒక కండిషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం ఇఫ్ తీసుకుంటాము. ఎప్పుడైతే సెంటెన్స్లో ఒక చాయిస్ కానీ ఆల్టర్నేటివ్ కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం వెదర్ తీసుకుంటాము. ఇక్కడ పర్టికులర్గా ఇదే తీసుకోవాలి అని ఏం రూల్ లేదు. ఇఫ్ తీసుకోవచ్చు ఆర్ వెదర్ తీసుకోవచ్చు. And the sixth one, question form changes into statement form. This is also same whatever we follow for the WH words. The only thing that is this use if or whether after the reporting verb we have to remember when you are making the SR no type questions into indirect speech. If you see that here, that I said to you, are you listening my classes? Are you listening my classes? It is started with SR no type question, that is
auxiliary, it means helping verb. Now this sentence changes into indirect speech, like I said to changes into asked. I took the object here you, and you remains same. Are you listening my classes? Are you? It is the question form. When you changes into statement form, I asked you if or whether, and you were listening my classes. You are you? Present continuous tense. You were is a past continuous tense. Let's see some more examples of yes or no type questions in indirect speech. Questions in indirect speech. The first is, she said to me, do you know the girl? Here I tried with different types of helping verbs in different tenses. అంటే ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్తో ఒక్కొక్క టెన్స్లో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది మనకు. షీ సెడ్ టు మీ, డూ యూ నో ద గర్ల్? అండ్ సెడ్ టు చేంజ్ ఇంటూ ఆస్క్డ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. షీ ఆస్క్డ్ మీ. After the reporting verb, we have to use if or whether. I used here if. Do you know the girl is in the question form. Changed into you refers the me here. That's why I knew the girl. Here knew, it is second form of the verb. Here V1 changes into V2. Present form changes into past. That's why do you know the girl changes into she asked me if I knew the girl. And sister said to him, did you eat mangoes? Simple past tense. Sister said to change into asked. Sister asked him if after the reporting verb. Did you eat the mangoes? Question form changes into statement form. You here refers him. That's why he. Simple past tense changes into past perfect tense. So he had eaten mangoes. And another one, Aditya said to Navadeep, will you help me? Aditya said to change into asked here Navadeep. If will you refers Navadeep here, that's why he would, will changes into would help him. And I said to them, can you hold this box? I said to change into I asked here them. If they, here you refers them, that's why I took here subject they. And they could hold that box. Can changes into could hold that box. These two examples from primary auxiliaries, whereas these two examples are model examples. Present tense and past tense. Let's say another tense, some more examples. Father said to me, are you playing online games? Father said to change into ask here me, are you playing online games? It is yes or no type question, so we take whether here. Are you refers here me, that's why I. Present continuous change into past continuous. So whether I was playing online games. Question form changes into statement form. See the another example. Teacher said to us, weren't you preparing for exam? And a teacher inquired us. Said to here inquired. And us, weren't you, it is past continuous tense negative interrogative sentence of negative. Weren't you preparing for exams? And whether we had not been preparing for exams here after the reporting verb whether. And you refers here us, so it is actually subject case we. Whether we, weren't you, past continuous tense changes into past perfect continuous tense. That's why had not been, negative sentence, whether we had not been preparing for exams. And the police inquired us, have you seen this lady? Present perfect tense. Police inquired us whether we had seen that lady. This lady changes into that lady here. Here present perfect tense change into past perfect tense. Mother said to her, would you dance on the stage? Now mother said to change into asked her if or whether after the reporting verb. If here you are referring the subject object of her, so if she would dance on the stage. These are some of the examples of yes or no type question of direct speech into indirect speech. Hope you understood how we can convert WH word sentences and yes or no type question sentences from direct speech into indirect speech. If you revise quickly of entire class, the things we have to remember: what is interrogative sentence, how many types of interrogative sentence are there, what are the rules we have to follow at WH words, and what are the rules we have to follow at yes or no type questions. Hope you learned something useful. Please press on thumbs up if you feel it is useful information to you, and to get all my classes, please subscribe to my channel. If you think it is helpful information, please share with your friends. Thank you for watching.